హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఇక టోటల్ డేటా అంతా కూడా ప్రీవియస్ ఇయర్ రైల్వే క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున గ్రూప్ డి సంబంధించినటువంటి 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా 600 రైల్వే ప్రీవియస్ ఇయర్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఫైల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో మీకు డేటా అనేది అందుబాటులో ఉంటుంది. కేవలం 50 రూపీస్కే మీకు ఈ యొక్క 1600 బిట్స్ అనేవి మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క టోటల్ డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ స్పెషల్గా స్మార్ట్ స్టడీ మెటీరియల్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఎవరికైతే ఫేజ్ 4 ఫేజ్ 5 ఎగ్జామ్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డేటాని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది కేవలం 100 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డేటా నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెంటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మన రిమైనింగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు కొన్ని బేసిక్స్ అయినటువంటి డేటా తెలవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు కొన్ని బేసిక్స్ తెలిస్తే ఈ యొక్క క్వశ్చన్స్ని తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క టాపిక్లో మనకు డెడ్ ఈజీ మోడల్స్ ఇవి. ఓకేనా, సో ఈ యొక్క మోడల్స్లో అంటే చూడగానే కొన్ని సెకండ్స్లోనే మనం ఆన్సర్ అనేది చేయగలం. అండ్ అదేవిధంగా వీటి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఫౌండేషన్ డేటాలో ప్రిన్సిపల్స్ అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి మెథడ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది జేఈ 2019లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమన్నాడు. సో ఇచ్చినటువంటి భిన్నాలు ఏంటి ఫ్రెండ్స్? 5/6, 6/11, 2/3, 8/9, 6/7. సో ఇక్కడ మన దగ్గర ఉన్నవి 5 భిన్నాలు. సో 5 భిన్నాలలో ఫస్ట్ ఆప్షన్స్ గమనించండి ఫ్రెండ్స్. 4 భిన్నాలు ఉన్నాయి. ఇది ఉంది, ఇది ఉంది, 6/7 ఉంది, 5/6 ఉంది, ఇది లేదు. సో దీన్ని మనం పక్క పెట్టేద్దాం. సో మనకు వచ్చింది 5/6, 2/3, 6/7. అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక 4 భిన్నాలని 2 రకాలుగా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్రాకింగ్ డేటా. సో ఏంటిదంటే ఈ రెండింటి మధ్య తేడా ఒకటి, ఈ రెండింటి మధ్య తేడా ఒకటి, ఈ రెండింటి మధ్య తేడా ఒకటి, ఈ రెండింటి మధ్య తేడా ఒకటి. ఓకేనా, వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్ అనేవి సేమ్ ఉండాలి. ఓకేనా, వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్ సేమ్ ఉండాలి. దేని యొక్క హారం అనేది పెద్దగా ఉంటుందో ఆ యొక్క భిన్నం అనేది పెద్ద భిన్నం అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5/6, 2/3. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ సేమ్ కాబట్టి ఇది పెద్దది. సో ఇది మన యొక్క ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ 5/6 అండ్ నెక్స్ట్ 6/7. సో ఈ రెండింటిలో డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. ఈ రెండింటిలో దేని యొక్క హారం పెద్దగా ఉంది? 7 కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ డేటా. సో ఇది కూడా కాదు. సో మిగిలింది 8/9. సో ఇక్కడ మనకు 8/9, 6/7. సో ఈ రెండింటిలో ఏది ఫ్రెండ్స్? ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండింటిలో హారం ఏది పెద్దది? 9 కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మెథడ్ 1. సో ఈ విధంగా క్యాన్సిలేషన్ మెథడ్. అండ్ సెకండ్ వచ్చేసి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ అనమాట. 2/3, 5/6లో ఏది పెద్ద భిన్నం? 2/6 12, 3/5 15. సో ఏది పెద్దది ఫ్రెండ్స్? 15 కదా. సో ఇది పెద్దది. సో 5/6 నెక్స్ట్ ఏం చేస్తా? 6/7 తోటి కంపారిజన్ చేస్తా. 7/5 35, 6/6 36. సో ఏది పెద్దది? 6/7 పెద్దది. ఓకే, సేమ్ అంటే 6/7, 8/9. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే 9/6 54, 7 56. సో ఏది పెద్దది ఫ్రెండ్స్? 8/9. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 8/9 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటప్పుడు మనకు డైరెక్ట్ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి వీటిని నేను ఇంప్లిమెంట్ చేసేసిన. సో 6/11 మనకు ఆప్షన్స్లో లేదు కాబట్టి డైరెక్ట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దానికోసం అలా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద మరియు చిన్న భిన్నాల మధ్య తేడాన్ని కనుక్కోమంటుండు. సో పెద్దదాన్ని కనుక్కోవాలి, చిన్నదాన్ని కనుక్కోవాలి, వాటి మధ్య తేడాన్ని కనుక్కోవాలి. ఇది టైం కిల్లింగ్ అనమాట. ఓకేనా, సో ఇచ్చినటువంటి డేటా 2/3, 3/4, 4/5, 5/6. సో ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నట్లయితే ఓకేనా, మనకి ఇచ్చినటువంటి భిన్నాల్లో 2 భిన్నాలకు ఉంటే ఆ రెండింటిని మనం కంపారిజన్ చేసుకోవాలి. 3కుంటే 3 మనం షార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4కి ఇచ్చిండు. సో 4 యొక్క డిఫరెన్సెస్ కామన్గా ఒకటి ఉంది. అదేవిధంగా దీంట్లో పెద్దదేది? దేని యొక్క హారం పెద్దగా ఉంది? 6 యొక్క హారం పెద్దగా ఉంది కాబట్టి 5/6 అనేది పెద్దది. ఏది చిన్నగా ఉంది? 2/3 అనేది చిన్నగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టు పెద్ద దానిలోంచి చిన్నది తీసేయాలి. అట్లయితే మనకు తేడా అనేది వస్తుంది. కాబట్టి 5/6 - 2/3. సో 6, 5 - 4 that equals to 1/6. So what is our answer friends? 1/6 is our answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమంటుండు. ఓకేనా, సో 24/25, 15/16, 34/35,
19/20. సో వీటన్నిటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏముంది, వీటన్నిటి ఒక డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పేపర్ని మనం తక్కువ టైంలో సాల్వ్ చేసేటట్టే లాజికల్గా పేపర్ అనేది ఇస్తాడు. 19/20. సో వీటన్నిటి ఒక డిఫరెన్స్, లవహారం యొక్క డిఫరెన్స్, లవం హారం యొక్క డిఫరెన్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఒకటే ఉంది. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క హారాలు చూద్దాం. ఓకేనా, వీటి యొక్క డినామినేటర్లు చూస్తే దీని యొక్క డినామినేటర్ పెద్దగా ఉంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, 16, 25, 35, 20 ఏది పెద్దది? 35 కదా. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సో పెన్ పేపర్ లేకుండా కూడా ఇంత బేసిక్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇది జేఈ లెవెల్లో వచ్చింది అంటే ఈసారి ఎన్టీపీసీ CBT 2కి, అదేవిధంగా గ్రూప్ డీకి మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్, అదేవిధంగా స్టాటిక్ క్వశ్చన్స్ అంటే మెథడ్ 1 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి మెథడ్స్ పెరుగుతున్న కొద్ది ఇంకా హార్డ్నెస్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి తక్కువ టైంని యూటిలైజ్ చేసుకోవాలంటే ఇంకా క్రాకింగ్ డేటా కావాలి. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్, ఇక్కడ ఉన్నటువంటి డేటా చూడండి, 5/11, 3/15, 12/11, 4/7, 9/12, 12/11, 3/15, 9/12, 4/7. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏది లేదు, 5/11 లేదు. సో పక్క పెట్టేద్దాం, 5/11 పెట్టేద్దాం. పక్క పెట్టేసి మిగిలినటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్, 3/15, 12/11, 4/7, 9/12. సో ఈ యొక్క క్వశ్చన్లో నేను డైరెక్ట్ పెట్టేసా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎట్లా? సో ఎట్లా చెప్పేస్తున్నాను నేను, అసలు ఏం వర్క్ చేయలేదు, ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, దీన్ని మల్టిప్లికేషన్ చేయలేదు, ఎట్లా చెప్తున్నా. ఎట్లా ఏముంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లవం కంటే హారం అనేది పెద్దగా ఉంటే అది క్రమభిన్నం, అదే హారం కంటే లవం పెద్దగా ఉంటే అపక్రమ భిన్నం. అంటే మనకి ఏదైతే హారం అనేది లవం కంటే చిన్నగా ఉంటుందో, లవం కంటే అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ కనుక చిన్నగా ఉన్నట్లయితే అప్పుడు అదేమవుతుంది, అదే పెద్ద భిన్నం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది, 12 ఉంది. కానీ ఇక్కడ ఇది హారం కంటే లవం పెద్దది కదా. సో 12 కంటే 11 అనేది చిన్నది కాబట్టి ఆటోమేటిక్ ఇది 100%ని క్రాస్ అయిపోతుంది. సో ఇది చూసుకుంటే లవం కంటే హారం పెద్దది, లవం కంటే హారం పెద్దది, లవం కంటే హారం పెద్దది, ఇది ఒకటే లవం కంటే హారం చిన్నది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చూడగానే ఆన్సర్స్ ఇచ్చేటట్టు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మోడల్ చూడండి ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి భిన్నాల్లో చిన్న భిన్నాన్ని కనుక్కోమన్నాడు, 1/10. సో దీన్ని మన భాషలో 0.1 రాసుకుంటాం. ఓకే, 1/100 దట్ ఈక్వల్స్ టు 0.01. సో ఇక్కడ దాకా మనకు మ్యాథమెటిక్స్ బాగా ఐడియా ఉన్న వాళ్ళకి ఆన్సర్ చేసేయగలరు. అండ్ నెక్స్ట్ 9/1000, ఇక్కడ మనకు కొంత టైం కిల్లింగ్ అనేది అవుతుంది. సో 9 అనే విషయం పక్క పెట్టేయండి, 1/1000. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 0.00. అండ్ నెక్స్ట్ మనం 1 అనుకుంటే 1 పెడతాం, ఇక్కడ 9 ఉంటే 9 పెడతాం. ఓకే, సేమ్ ఇదే 99 ఉంది, 99/1000 ఉంది. అప్పుడే ఎట్లా చేస్తారు సార్ అంటే 0.00, ఇక్కడ 1 అనుకుంటా ప్లస్ ఇక్కడ 99 రాస్తా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 990.0. ఓకేనా, ఇట్లా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 500/, ఇది చూద్దాం. ఇది చూసి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 10,000 ఇచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి 2 zeros క్యాన్సల్, 5/100. సో ఫస్ట్ మనకు 100 అంటే ఏంటి ఫ్రెండ్స్? 0.01. ఓకేనా, 0.01. అయితే ఇక్కడ మనకు న్యూమరేటర్లో 5 ఉంది కదా. సో 1 కింద 5 వేసుకుంటే 0.05. ఓకేనా, ఇప్పుడు మనకు డేటా వచ్చేసింది. సో వచ్చినటువంటి డేటా చూద్దాం, 0.1, 0.01, 0.05 అండ్ నెక్స్ట్ 0.009 కదా. ఎస్, 9. సో ఇచ్చిన దాంట్లో ఏది చిన్న భిన్నం? సో ఈ కింద ఇచ్చిన దాంట్లో ఏది ఫ్రెండ్స్ చిన్న భిన్నం? ఏది? ఇదే కదా. సో 9/1000 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, 8/19, 9/22, 10/23, 11/24. ఓకేనా, సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి మధ్య కామన్ డిఫరెన్సెస్ ఏమైనా ఉందా? కామన్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మాత్రం దాన్ని ఈజీగా క్రాక్ చేసేయచ్చు. మనల్ని అడిగింది పెద్ద భిన్నం అన్నాడు, 11/24, 10/23. ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏమున్నాయి కాబట్టి సో ఇది మన యొక్క పెద్ద భిన్నం అవుతుంది. దీంతో కంపారిజన్ చేసుకుంటే ఇది చిన్న భిన్నం అయిపోయింది. 9/22, 11/24. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ సేమ్. అండ్ అదేవిధంగా ఈ రెండింటిలో పెద్ద భిన్నం ఏది? ఇదే పెద్ద భిన్నం కాబట్టి ఇది పక్క పెట్టేస్తాం. 8/19, 11/24, 8/19, 11/24. సో ఈ రెండింటిలో ఏది పెద్ద భిన్నం? సో ఏముంది ఫ్రెండ్స్, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఇక్కడ వచ్చినటువంటి డేటా ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఇదే పెద్దగా ఉంటుంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 11/24. సో మీరు కూడా ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో మీకు ఇదే పెద్ద భిన్నం వస్తుంది. సో 6 దాని యొక్క ఆన్సర్ వచ్చేసి డి, 11/24. అండ్ నెక్స్ట్ ఈ కింద ఇచ్చినటువంటి వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక ప్రొవైడ్ చేసినట్లయితే
లీస్ట్ వచ్చేటటువంటిది ఏంటి? సో డిక్రీజింగ్ అంటే అవరోహణ, అంటే పెద్ద నుంచి చిన్న, ఓకేనా? 5, 4, 3, 2, 1 ఇట్లా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి డేటా చూద్దాం. 17/21 ఇక్కడ రేషియో ఇచ్చిండు 5/7, 2/3, 11/14, ఓకేనా? ఈ విధంగా మనకు డేటా అయితే రావడం జరిగింది. సో వీటిని మనకు పైన ఇచ్చిందని మనం ఈ విధంగా రాసుకున్నాం అంతే, వేరేది ఏం లేదు. సో ఇవి మనకు క్యాన్సిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏమైనా చూడండి, మనకి ఇప్పుడు 2/3 ఉంది, 0.67 లేదా 0.66 వస్తుంది. వీటిని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో వీటిని క్యాలిక్యులేషన్ అని చేసుకోవచ్చు, లేదు అంటే మన యొక్క రెగ్యులర్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. సో రెగ్యులర్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. 2/3కి 5/7 చూద్దాం. 14, 15. సో 14, 15 నియర్ బై ఉన్నాయి కాబట్టి ఓకే. 2/3, 5/7 అండ్ నెక్స్ట్ 5/7. 5/7కి 11/14 చేద్దాం. 11 77, 14 సేమ్ అట్లా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 11/14. సేమ్ అట్లనే 17/21. సో 11/14 ఇంటూ 17/21 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని యొక్క వాల్యూ అని దీని యొక్క వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అవరోహణ పద్ధతిలో అమర్చాలి. సో అవరోహణ అంటే ఏంటి? పెద్దదాని నుంచి చిన్నది. 21, 11/14, 5/7, 2/3. సో దీంట్లో లాస్ట్ అన్నాడు, లాస్ట్ అంటే చివరిది. సో దీంట్లో చివరిది ఏంటి ఫ్రెండ్స్? ఇది మొదటిది, ఇది మొదటిదేమి ఇది, చివరిదేమి ఇది, అంటే 2/3 ఈజ్ అవర్ ఆన్సర్. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమన్నాడు, ఓకేనా ఫ్రెండ్స్? 1/8 ఇచ్చిండు, 2/12 అన్నాడు, దట్ ఈక్వల్స్ టు 1/6 రాసుకోవచ్చు, 3/16, 4/20. సో ఇట్లా ఇచ్చినప్పుడు అంటే విభిన్నమైనటువంటి భిన్నాలు ఇచ్చినప్పుడు దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి ఏదైతే హారాలు ఉంటాయో హారాలన్నింటిని కూడా సమానం చేసుకుంటే మనకు ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. సో హారాలను ఫస్ట్ సమానం చేసేద్దాం, తొందరగా టైం అనేది సేవ్ అయిపోతుంది. 8, 12, 16, 20 లేదా 8, 6, 16 అట్లయినా చేసుకోవచ్చు. 2 4, 2 6, 2 8, 2 10, 2 2 2 2 3 2 4 2 5. 4, 8, 6, 6 5 30, 240. సో సేమ్ వీటన్నిటిని కూడా 240, 240కి మనం కనుక సెట్ చేసుకుంటే అంటే 30, ఇది 40, ఎందుకంటే 12 2 24, 2 4, పక్కన ఉన్నటువంటి 0కు 0 అండ్ 16. సో ఇది కూడా మనకు మిడిల్లో వస్తుంది. అండ్ లాస్ట్ దీనిలో 4, 12 2 24, 14 4 48. ఇట్లా చూసుకుంటే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 4/20 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 3/15, 5/20, 8/64, 25/1000. సో దీంట్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమన్నాడు. ఇది ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క డేటా, ఓకేనా ఫ్రెండ్స్? 10/10/2018 షిఫ్ట్ 3 యొక్క క్వశ్చన్ ఇది. 3/15, 5/20, 8/64, 25/1000. సో ఈ యొక్క క్వశ్చన్లు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? సో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే డిఫరెన్సెస్ మ్యాచ్ అవుతలేవు. అండ్ నెక్స్ట్ ఏమన్నా వీటిని ఎల్సిఎం తీసుకోవాలంటే 1000 దాకా పోతుంది కాబట్టి మనకి ఇది ఎంత వస్తుంది? దాదాపుగా 20,000, 30,000 ఆ యొక్క లెవెల్లో కూడా వస్తుంది. ఇది కూడా పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఇంటూ ఇది 60, 15 5 75, అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇదే పెద్దది. సేమ్ అట్లనే 5/20 ఇంటూ 8/64, ఇది ఇంటూ ఇది, ఓకేనా ఫ్రెండ్స్? ఆ యొక్క సెట్ని కనుక మనం అరేంజ్ చేసినట్లయితే ఎట్లా వస్తుంది? సో 8/64, 5/20. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? 64 ఇంటూ 5 చేయాలి. సేమ్ అట్లనే 20 ఇంటూ 8 చేస్తే 160, 6 5 30. సో ఇది 300 రేంజ్ వస్తుంది కాబట్టి ఇదే పెద్దది. చిన్నది వస్తుంది 8/64. ఆ తర్వాత మనకు ఏమొస్తుంది ఫ్రెండ్స్? 8/64. ఆ తర్వాత 5/20.
సో మిగిలింది ఆటోమేటిక్గా 25/1000. సో 25/1000 చూద్దాం. 5000, ఇది 500. సో ఇది ఇంకా చిన్నది ఉంది. సో అన్నిటికంటే పెద్దది ఏమొచ్చింది ఫ్రెండ్స్, 5/20 వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 5/20. సో వీటన్నిటిని కూడా అరేంజ్ చేయమని అడగలేదు, వీటన్నిటిలో ఏది పెద్దదని అడిగిండు కాబట్టి మనం ఇట్లా చేసినాం. వీటన్నిటిని కూడా అరేంజ్ చేయమంటే మాత్రం మళ్ళీ ఈ రెండింటిని, ఓకేనా. సో ఈ రెండింటిని మళ్ళీ కంపారిజన్ చేయాలి. ఈ రెండింటిలో ఏది పెద్దదో దాని తర్వాత రాసుకొని ఏది చిన్నదో మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ దీంతో కంపారిజన్ చేయాలి. ఎందుకంటే చాలా ఎక్కువ కాంప్లికేషన్ అనేది ఈ యొక్క క్వశ్చన్లో మనకు కనిపిస్తుంది వెన్ కంపేర్ టు ప్రీవియస్ క్వశ్చన్స్. ఎందుకంటే గ్రూప్ డి పేపర్ ఎప్పుడైనా కూడా హార్డ్గా వస్తుంది కాబట్టి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తేనే ఎలాంటి మెథడ్ వచ్చినా కూడా ఎగ్జిక్యూషన్ చేయగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇచ్చినటువంటి దాంట్లో చిన్న భిన్నాన్ని కనుక్కోమన్నాడు, స్మాలెస్ట్ ఫ్రాక్షన్, ఓకేనా. సో ఆప్షన్స్లో అన్నీ ఇచ్చిండు కాబట్టి మనకు 4 ఇచ్చిండు కాబట్టి ఎలాంటిది క్యాన్సిలేషన్ అయ్యే అవకాశం లేదు. స్మాలెస్ట్ వన్ అన్నాడు 4/9, 5/4, 3/8, 6/7. సో ఇది మనకు చిన్నది కాదు. ఎందుకు అంటే లవం కంటే హారం అనేది చిన్నగా ఉంది, లేదా హారం కంటే లవం అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద సంఖ్య అవుతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ వన్. ఇప్పుడు ఏం చేద్దాం, 3/8, 4/9. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి, ఓకేనా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, లవం హారం యొక్క డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. ఇది హారం పెద్దగా ఉంది కాబట్టి ఇది మనకు పెద్ద భిన్నం, ఇది మన యొక్క ఆన్సర్ కాదు. మిగిలినటువంటి ఎలిమెంట్ 3/8 ఒకటి, 6/7. ఈ రెండింటిలో ఏది చిన్నదని అడిగిండు. 7 మూల 21, 6 మూల 48. సో ఇది చిన్నది కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 3/8 ఈజ్ అవర్ ఆన్సర్. లేదు సార్ నేను ఇట్లాగా నేను జనరల్ మెథడ్ చేస్తా అంటే జనరల్ మెథడ్ ఇంటూ 100 చేస్తాం. 8 1 8, 8 2 16.5 అంటే 12 మూల 36, 3 5 15 కాబట్టి 37.5 వస్తుంది. సో ఈ 0.5 నువ్వు చేసే లోపు ఎక్కువ టైం అనేది కిల్లింగ్ అయిపోతుంది. ఎందుకంటే 16 రావచ్చు, 22 రావచ్చు, 27 రావచ్చు హారంలో. అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు, చేయలేవు కదా. 72 కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయలేము కాబట్టి మన యొక్క క్రాకింగ్ మెథడ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమంటుండు 29/77. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఎట్లా చేస్తాం, ఇంటూ 100 చేయాలి, మన యొక్క రెగ్యులర్ ప్రాసెస్. ఎట్లా క్యాన్సిలేషన్ అయిపోద్ది, పెద్ద వాల్యూ వస్తుంది, అది మనం చేయలేం. సో దీనికి ఇంకేమన్నా షార్ట్ కట్ ఉందా, 5/14, 8/21, 25, 29 అన్నీ కూడా నియర్ బై వచ్చినాయి కదా. సో పెద్ద తేడా అయితే ఏం లేదు కాబట్టి మేబీ ఫ్రాక్షన్స్లో చిన్న చిన్న ఫ్రాక్షన్స్లోనే తేడా అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఒక పని చేద్దాం, ఫస్ట్ 29/77 అండ్ నెక్స్ట్ 80. ఓకే పెద్దది, అది 8 అనేది పెద్దగా ఉండే అవకాశం ఉంది. 8 2 16, ఓకే 5 మూల 15, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై ఉంది కాబట్టి 25/66 చూద్దాం. సో ఇది ఇంటూ ఇది 29, 25 ఇంటూ 77. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే వచ్చినటువంటి వాల్యూస్లో ఏది పెద్దదైతే అది మనకు పెద్ద భిన్నం అవుతుంది. ఇంకో దాన్ని మనం పక్కకు పెట్టేయచ్చు, ఓకేనా. సో ఈ రెండింటిలో కనుక తీసుకుంటే, ఓకేనా, ఈ రెండింటిలో కనుక తీసుకుంటే 25/66, 29/77 ఈ రెండింటిలో కనుక తీసుకుంటే పెద్ద భిన్నం ఏది ఫ్రెండ్స్, 25/66. సో ఇదే మనకు పెద్ద భిన్నం అవుతుంది ఇంటూ. సో ఇప్పుడు 8/21, 5/14 ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం కన్సిడర్లో తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 5/14 తీసుకుంటున్నా, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఎందుకు ఈ రెండింటిని ఫస్ట్ చేయొచ్చు, ఈ రెండింటిని కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువ కాంప్లికేషన్ అవుతుంది. 25 × 14, 66 × 5, 5 6 30, 5 6 33, 33, 330. ఇది వచ్చేసి 333, 25 10 250, 25 4 100, 350. సో 350, 330, ఓకేనా ఫ్రెండ్స్. 350, 330 ఏది పెద్దది, 25/66 పెద్దది, ఓకేనా. 25/66 మనకు ఇక్కడ ఉన్నటువంటి డేటాతో పోల్చుకుంటే పెద్దది. సో ఇప్పుడు 25/66ని 8/21తో కంపారిజన్ చేద్దాం. ఈ రెండిట్లో ఏది పెద్దదో తెలుస్తుంది. 25 × 21, 8 × 60, 8 6 48, 0 0, 5 1 5, 2 4 1 5,
5 2 5. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి భిన్నాల్లో చిన్న భిన్నాన్ని కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇచ్చినటువంటి భిన్నాల్లో చిన్న భిన్నం 19/36 ఉంది, 13/18 ఉంది, 5/6 ఉంది, 6/11 ఉంది. సో మనకి ఇది 15/22 లేదు, కాబట్టి ఇది మనకు ఆప్షన్స్లో అవసరం లేదు. సో మనల్ని అడిగింది స్మాలెస్ట్ వన్ 6/11, 13/18, 19/36, 5/6. సో కంపారిజన్ చేద్దాం, దీనికి కంపారిజన్ చేద్దాం. 18 6ల 6 48, 6 1 6, 4 10. సేమ్ అట్లే 13 1 13, 13 10 130, 13 3 4 143. ఓకేనా, ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే 13/18 అనేది పెద్ద సంఖ్య వెన్ కంపేర్ టు ఇది. సో మనల్ని అడిగింది ఏంది, చిన్న సంఖ్య, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఫీల్డ్. సో 6/11 నెక్స్ట్ 5/6 చేద్దాం. 6 6ల 36, 11 5 55. సో ఇది పెద్ద భిన్నం, కాబట్టి ఇది కూడా మన యొక్క డేటా కాదు. సో 6/11, 19/36. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనకేమొస్తుంది ఫ్రెండ్స్, 19/36, 6/11. సో ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేస్తే మనకి ఏ డేటా వస్తుంది, 6 6ల 36, 6 3ల 18, 18 3 21, 216. సేమ్ అట్లనే 19 10ల 190, 19 9 209. సో 209 పెద్దదా, 216 పెద్దదా? 216 కదా, కాబట్టి 19/36 అనేది చిన్న సంఖ్య. సో ఇచ్చినటువంటి దాంట్లో 19/36 ఈజ్ ద స్మాలెస్ట్ వన్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్. సో ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుక్కోమన్నట్టుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి భిన్నాల్లో పెద్ద భిన్నం. సో ఆప్షన్స్లో అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని సార్లు చేయాల్సిందే. 5/3, 6/4, 9/5, 8/6. సో ఈసారి లాజికల్గా లవాలన్నింటిని కూడా ఇంక్రీజ్ చేసేసి ఇచ్చేసిండు కాబట్టి సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేద్దాం. 4 5 20, 6 3 18. సో 5/3, 6/4లో ఏది పెద్దది, ఇది పెద్దది. మనల్ని అడిగింది పెద్ద భిన్నం కాబట్టి. అండ్ సేమ్ అట్లా ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేద్దాం. 30, 4 9 36. సో ఇది పెద్ద భిన్నం. సో ఇది ఖచ్చితంగా కాదు, ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. 9 6ల 54, 40. సో ఇది కూడా కాదు. సో ఇప్పుడు 5/3, 9/5. ఈ రెండింటిలో ఏది పెద్ద భిన్నం? ఓకేనా, 5 5ల 25, 9 3ల 27. సో ఇది ఫ్రెండ్స్ 25 పెద్దదా, 27 పెద్దదా? 9/5 అంటే 27, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 9/5 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇచ్చినటువంటి వాటిలో చిన్న భిన్నం ఏంటిది, 3/15. ఈ యొక్క క్వశ్చన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. 8/64, 25/1000. ఓకేనా, ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకు రిపీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 9లో మనకి ఈ యొక్క క్వశ్చన్ రిపీట్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఈ యొక్క క్వశ్చన్ మనకు రిపీట్ అయింది ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, అక్కడ కూడా సేమ్ అక్కడనేమో మనకు లార్జెస్ట్ వన్ అడిగిండు, సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు. ఈసారి మనకు స్మాలెస్ట్ వన్ అయితే కనుక్కోమన్నాడు. సో స్మాలెస్ట్ వన్ ఏంటి ఫ్రెండ్స్, 8 1ల 8 అంబులు 64 అంటే 1/8, దట్ ఈక్వల్స్ టు 0.125. సో మిగిలిన కూడా 0.2 లేదా 0.2 పైన వచ్చినాయి కాబట్టి సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 8/4 ఈజ్ అవర్ ఆన్సర్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 ఈ యొక్క ఫైల్లోనే నేను మీకు చెప్పినటువంటి క్వశ్చన్లో సేమ్ మనకు అక్కడ లార్జెస్ట్ వన్ అడిగిండు. సో లార్జెస్ట్ వన్ అంటే మనం ఏం పెట్టినాం, 5/20 పెట్టినాం. ఇక్కడనేమో మనకేమొచ్చింది, స్మాలెస్ట్ వన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి భిన్నాల్లో చిన్న భిన్నాన్ని కనుక్కోమంటుండు. ఓకేనా ఫ్రెండ్స్, 3/4, 3/5, 3/8, 3/11. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లవాలన్నీ కూడా సేమ్ ఉన్నాయి. వీటన్నిటి ఒక లవాలన్నీ సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క హారం అనేది పెద్దగా ఉంటుందో ఇది చిన్న సంఖ్య అవుతుంది, దీని యొక్క హారం అనేది చిన్నగా ఉంటుందో అది పెద్ద సంఖ్య అవుతుంది. సో మీకు సింప్లిఫైగా చెప్తాను. 3/4 × 100, 4 1ల 4 25ల 25 3ల 75. సో ఇది ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్, 75%. అదే మనం 3/11 తీసుకుందాం. 11 9 99, 9 3ల 27. సో ఏది పెద్దది, 27 పెద్దదా, 75 పెద్దదా?
70 అయితే పెద్దది కదా. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇది పెద్ద సంఖ్య అవుతుంది, ఇది చిన్న సంఖ్య అవుతుంది. అయితే మనం ఈ యొక్క మెథడ్లో ఏం చేస్తామంటే వీటిని కంపారిజన్ చేసుకోవడం కానీ లేకపోతే మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ కానీ చేస్తాము, అక్కడనే మనకు మార్క్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి లవాలు సేమ్ ఉన్నప్పుడు ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి, హారాలు సమానంగా ఉన్నప్పుడు ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి, లవహారాల మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటటువంటి మోడల్స్ అనేవి కూడా తక్కువ టైంలో సాల్వేషన్ అయిపోతాయి. ఎందుకు మీకు ఇవి వస్తే అవి తక్కువ టైంలో సాల్వేషన్ అయిపోతాయి. ఈ కింద వాటిలో లీస్ట్ వన్ ఏంటిది? ఓకేనా, 6/5, 4/3, 3/2, 5/4. ఈ యొక్క క్వశ్చన్ మీకు ప్రాక్టీస్. ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్ ఆల్రెడీ మనకి అయిపోయింది. ఈ యొక్క క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి డేటాలు ఏంటి ఫ్రెండ్స్? సో 3/2 ఆన్సర్. ఎందుకంటే వీటన్నిటి ఒక డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. 6/5, 4/3, 3/2, 5/4. వీటన్నిటిలో ఏది చిన్నది? సో డిఫరెన్స్ ఉంది, అన్నిటి ఒక డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి. హారం ఇదే చిన్నగా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా క్వశ్చన్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17. సో క్వశ్చన్ నెంబర్ 17 ఈజ్ ఫర్ యువర్. సో ఈ క్వశ్చన్ కూడా మీరైతే ఈజీగా ఆన్సర్ చేయగలరు. హారం లవానికి మధ్య తేడా ఒకటే ఉంది, అడిగింది పెద్దది కాబట్టి కళ్ళు మూసుకొని దీనికి ఆన్సర్ పెట్టేసి సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కానీ మనకు బాగా ప్రాక్టీస్ ఉంటే ఇక్కడ మీకు ఎన్ని సెకండ్లు మిగిలిపోయినట్టు? 59 సెకండ్లు మిగిలిపోయినట్టు. అదే ప్రాక్టీస్ లేకుంటే 2 to 3 మినిట్స్ పడుతుంది. సో 2 to 3 మినిట్స్ ఎట్లా పడుతుంది అంటే 3/4ని 4/5తో కంపారిజన్ చేస్తాం. ఈ మెథడ్ తెలిస్తే ఇది 15, ఇది 16 కాబట్టి ఇది పెద్దది. అట్లనే ఈ పక్క దాంతో కంపారిజన్ చేస్తాం, అప్పుడు ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని ఆన్సర్ తీస్తాం. లేదు అంటే మాత్రం అన్నిటి ఒక హారాలను సమానం చేసుకొని తర్వాత లవాలను చూస్తాం, ఏది పెద్దది ఉంటే అది ఆన్సర్ చేస్తాం. సో ఇట్ టేక్స్ మచ్ టైం. సో మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ వస్తుంటాయి. కాబట్టి మనం ఏదైతే ఆ యొక్క క్వశ్చన్ చూడగానే అది దాని యొక్క మెథడ్ని అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకేనా ఫ్రెండ్స్, 5/8, 3/4, 13/16, 7/12. 5/8, 3/4, 13/16, 7/12. సో దీంట్లో ఏం చేస్తాం? ఇది ఆల్రెడీ 75 వచ్చేసింది. ఇది ఎంత ఉంటుంది? ఆ యొక్క రఫ్లీ ఎస్టిమేషన్ చేసుకుంటే మనం క్యాల్కులేషన్ చేసేవచ్చు. సో అడిగింది ఏంటిది? స్మాలెస్ట్ వన్, అంటే చిన్న భిన్నాన్ని అడిగిండు. ఫస్ట్ చూద్దాం. 5/8, 3/4, 20, 24. ఇది పెద్దది అంటే ఇది చిన్నది. 5/8, 13 ఎంబుల్, 5 16ల, 16 5ల. సో 16 5లు ఎంత ఫ్రెండ్స్? 16 10లు 120 అయినప్పుడు 16 5లు 80 వస్తుంది. సో సేమ్ అట్లనే. సో ఇదే పెద్ద భిన్నం వస్తుంది, ఇది పెద్దది అవుతుంది, ఇది చిన్నది అవుతుంది. 5/8 చిన్నది అవుతుంది, ఇది 80 వస్తే ఇది మనకి దాదాపుగా 90, 100 ఆ యొక్క రేంజ్లో వస్తుంది కాబట్టి సో ఇది పెద్దది. మనల్ని అడిగితేమో స్మాలెస్ట్ కాబట్టి 5/8 ఇంటూ మనకు మిగిలింది ఏంది? 7/12 కదా. 12 5లు 60, 7 ఎంబుల్ ఎంత ఫ్రెండ్స్? 60, 56. ఈ రెండిట్లో ఏ చిన్నది? 7/12 ఈజ్ ద ఆన్సర్. సో 56 చిన్నది కదా, 60తో పోల్చుకుంటే 56 చిన్నది కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డి ఈజ్ అవర్ ఆన్సర్. సో సేమ్ అట్లనే ఈ క్వశ్చన్ కూడా మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను. మీకు క్వశ్చన్ నెంబర్ 19, 20 రెండు డెడ్ ఈజీ మోడల్సే, ఎందుకంటే చూడగానే మీరు ఆన్సర్ అని చేసేయగలరు. ఇక్కడ ఇచ్చింది లీస్ట్, దట్ మీన్స్ చిన్న భిన్నం. ఇక్కడ అడిగింది కూడా చిన్న భిన్నం. ఓకేనా? చిన్న భిన్నాన్ని అడిగిండు. అండ్ నెక్స్ట్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని అవరోహణ పద్ధతిలో అరేంజ్ చేయండి. ఓకేనా, అవరోహణ పద్ధతిలో అరేంజ్ చేయమంటున్నాడు. 5/6, 3/7, 8/9, 3/14. సో ఈ రెండింటిని కంపారిజన్ చేయండి ఫస్ట్. ఓకేనా, ఈ రెండింటిని కంపారిజన్ చేయండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి, దీని యొక్క డిఫరెన్స్ ఒకటి. దేని యొక్క హారం అనేది పెద్దగా ఉంది? 8/9, 5/6. ఓకే, ఇది ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండింటిలో ఏది చిన్నది? 14 చిన్నది కదా 3/7 కంటే. 3/7, 3/14. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. 6 ముళ్ళ 7 5ల 35, 3 6ల 18. ఓకే, మనకి ఇట్లా సెట్ అయిపోయింది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 8/9, 5/6, 3/7,
నెక్స్ట్ 3/14. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? సో ఈ యొక్క సెట్ తోటి ఏది ఉంది? అసెండింగ్ అన్నాడు, అంటే అవరోహణల్ని సెట్ చేసినాం కాబట్టి ఎస్. సో ఫస్ట్ది మనకు సెట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్లో ఇది కూడా మనకు అవరోహణ పద్ధతిలో అరేంజ్ చేయబడినాడు. ఓకేనా, అవరోహణ పద్ధతిలో 5/8, 7/12, 3/4, 13/16. సో సేమ్ అదే క్వశ్చన్ ఫ్రెండ్స్, కొద్దిగా వాల్యూస్ అటు ఇటు చేంజ్ చేసేసిండు, వేరే ఏం లేదు. ఇదే ప్రాబ్లం మనకి ఒక రైల్వేలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే, బెనిఫిట్ కూడా ఇదే. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో ఇందాక మనం చేసినటువంటి సేమ్ ప్యాటర్న్ ఉంది కదా, సేమ్ చూడండి. 5/6, ఇక్కడ 5/8. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఫ్రెండ్స్. 5/8, 3/4, 13/16, 7/12. ఓకేనా, సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 5/8, 7/12, 3/4, 13/16. ఓకేనా, సేమ్ క్వశ్చన్ వచ్చేసింది, అవరోహణ క్రమంలో అరేంజ్ చేయమన్నాడు. సో ఆల్రెడీ మనం సాల్వ్ చేసిందే కదా. సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు? సో దీంట్లో 13/16, 5/8, ఈ రెండింటి మధ్య తేడా 3, ఈ రెండింటి మధ్య దీని మధ్య తేడా కూడా 3. ఓకేనా, ఈ రెండింటి మధ్య తేడా 3 కాబట్టి 5/8, 13/16లో ఇదే పెద్దది. ఓకే, ఇది ఒక సెట్, కానీ ఈ మధ్యలో ఇంకేదైనా ఉండొచ్చు కూడా. 7/12, 3/4, 12 3 36, 7 4 28. సో ఇది చిన్నది కాబట్టి 7/3/4. సో 3/4, 5/8, ఈ రెండింటిని చూద్దాం. 20, 5 3 24. సో ఇది పెద్దది. అంటే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? 13/16, 3/4, 5/8, 7/12. సో 7/12. సో ఈ విధంగా స్ట్రక్చర్. సో ABCDSD. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. మన యొక్క ఆన్సర్ని చాలా సింప్లిఫైగా చేసేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కింది వాటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏంటిదంటే పాయింట్ని తీసేయండి, మిగిలినటువంటి వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇచ్చినటువంటి డేటా 65, 67, 76, 86, 65, 67, 76, 86 అంతే. ఇది ఎక్కడ ఉంది? ఎస్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, మనకు అక్కడ ఇచ్చింది పాయింట్స్లో ఉంది కదా, రివర్స్ చేసుకుంటారు, మళ్ళీ దాన్ని భిన్నంలోకి మార్చుకుంటారు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. (13/33, 32/47, 20/47, 25/27. సో ఈ రెండింటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనల్ని ఇక్కడ అడిగింది ఏంటిది? ఈ కింది వాటిలో ఏ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్. సో 32/47, 20/47. ఎందుకంటే ఈ రెండింటి యొక్క హారాలు సమానం కాబట్టి లవాలలో మనకి ఏది పెద్దది ఉంటే అది మనకి పెద్ద వాల్యూ అవుతుంది. సో 32 కంటే 20 ఈ సెట్ ఏదైనా ఉందా లేదా? ఇట్లా సేమ్ ఇదే సెట్ కావాలి, ఈ సెట్ ఎక్కడన్నా ఉందా? సేమ్ ఇట్లా. సో 32 కంటే 20 పెద్దదా? ఇది కాదు. సో ఫస్ట్ వన్ కాదు. 20 కంటే 32 ఇది ఒక ఛాన్స్ ఉంది. 20 తర్వాత 32 ఇది ఒక ఛాన్స్ ఉంది. 22, 32 ఇది ఒక ఛాన్స్ ఉంది. ఎస్. సో ఆప్షన్ 1 అయితే కాదు. సో సేమ్ అట్లనే ఇంకో కంపారిజన్ చూద్దాం. 25/27, 13/33. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదే పెద్ద వాల్యూ వస్తుంది వెన్ కంపేర్ టు దిస్ వన్. ఎందుకంటే 27 13ల 27 10ల 270, 27 మూల వాల్యూ ఒకటి వస్తుంది, అంటే దాదాపుగా మనకు 300 వాల్యూ వస్తుంది. 25 మూల ఎంత? 25 మూల 75 ఆ యొక్క రేంజ్ వస్తుంది కాబట్టి ఇది మనకు పెద్దది. అంటే 25/27, 13/33. సో ఈ యొక్క సెట్ ఎక్కడన్నా ఉందా? ఎస్, మూడిట్లో కూడా సేమ్ అట్లనే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య కంపారిజన్ చూద్దాం. 47,
ఇది 660, ఇది 1347, 470, 47 ముళ్ళ 7 ముళ్ళ 21, 4 ముళ్ళ 12, 14, 141, 470, 1, 6, 11. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 13/33 కంటే 20/47 అనేది పెద్ద సంఖ్య. సో మనకు ఫైనల్గా ఇక్కడ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. సో 13/33, 20/47, 32/47 అండ్ నెక్స్ట్ 25/27. సో ఈ విధంగా ఏదైనా క్వశ్చన్ ఉందా? ఎస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో సేమ్ ఇంట్లోనే ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ నెంబర్ 26 కాంచి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాకపోతే నెక్స్ట్ వీడియోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్లో మీ అందరూ కూడా నోటెడ్ కావాల్సినటువంటి డేటా ఈరోజు నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే ఫౌండేషన్ కోర్సులో చాలాసార్లు చెప్పిన కాబట్టి 1/6, 1/8, 1/12, 1/25, 1/24, 1/41, 1/50, 1/2, 1/3 అండ్ అట్లనే 1/9. సో వీటన్నిటి యొక్క వాల్యూస్ అని మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? 24 వాల్యూ తెలిసి మనం 24 వాల్యూ తెలిసి 72ని తెలుసుకోవచ్చు, 48ని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోద్ది. సో వీటన్నిటి యొక్క యాక్షన్స్ వాల్యూస్ అనేవి మైండ్లో ఉంచుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.